హాయ్ అండి, వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్. దిస్ ఇస్ మై న్యూ ఛానల్. సపోర్ట్ దిస్ ఛానల్ అండి. ఫస్ట్ బోటీని కొంచెం గల్లుప్పు వేసుకొని దాన్ని కడిగేయాలండి. కడిగేసిన తర్వాత ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. దాంట్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పసుపు, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసి బోటి ఇందాక కడిగిన బోటీని దీంట్లో వేసేయాలండి. బోటీని వేసిన తర్వాత మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. నేను మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి. ఇది ఉడికిన బోటీ అండి. ఒక కళాయి తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసాను. త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకసారి కలపాలండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టాలండి. మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుదాం. ఆనియన్స్ కొంచెం మగ్గినాయండి. ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని కట్ చేసుకున్నానండి. అవి దాంట్లో వేయాలి. ఒకసారి కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అండి 3 కలిపి మిక్సీలో పట్టాను. అది వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు అండి. కారం అండి. కారం కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి. నేను బోటి కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ అనిపిస్తుంది. కారం వేసి కలపాలి.
అది మగ్గడానికి ఒకసారి మూత పెడదామండి. ఒకసారి మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కలపాలి కింద మాడకుండా ఉండడానికి. ఆనియన్ టమాటా అన్నీ మగ్గినాయండి. ఆయిల్ తేలుతుంది పైన. బాయిల్ చేసిన బోటీని వేయాలండి. బోటి వేసిన తర్వాత కలపాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. టూ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కలపాలి. బోటిలో ఉన్న వాటర్ని కలుపుతున్నానండి. గరం మసాలా ఒక 5 మినిట్స్ మగ్గాలండి. 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత అట్లా ఆయిల్ తేలుతుందండి. ఆల్మోస్ట్ బోటీ కర్రీ రెడీ అయినట్టండి. లాస్ట్కు కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలండి. బోటీ కర్రీ ఈజ్ రెడీ. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జొన్న రొట్టెలతో బోటీ కర్రీ ఈజ్ రెడీ అండి.